హాయ్ అండి. ఈరోజు డాబా స్టైల్‌లో ఆలు పచ్చి బఠానీ కర్రీ చూపిస్తున్నానండి. దీనికోసం బఠానీలు అలాగే ఆలు తీసుకొని ఆలులను పీల్ ఆఫ్ చేసి ఆయిల్ వేసి ఆయిల్‌లో ఇలాగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే పాన్‌లో చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు వేసి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత డాబా స్టైల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ శనగపిండి అండి. శనగపిండి 2 స్పూన్లు యాడ్ చేసి శనగపిండి మగ్గిన తర్వాత కసూరి మేతి యాడ్ చేసి కసూరి మేతిని కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు టమాటో ప్యూరీ, ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని ఇవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కారము, ధనియాల పొడి, మిరియాల పొడి అలాగే జీలకర్ర పొడి యాడ్ చేసి వీటన్నిటిని మంచిగా మగ్గించుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆలు అలాగే పచ్చి బఠానీ యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీకి తగ్గట్లు వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ ఆలు పచ్చి బఠానీ కర్రీ రెడీ అండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.